వయసు పైబడుతున్న కొద్దీ వెన్నెముక క్రమంగా వంగిపోవటం, చివరికి గూని రావటం మనకు తెలిసిందే. అయితే కొంతమందికి చిన్న వయసులోనే వెన్నులో వంకర మొదలవుతూ ఉంటుంది. శరీరమంతా ఏదో ఒకవైపు ఒరిగిపోతూ క్రమంగా గూని వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందిలో పూర్తిగా కాదు కానీ కొంతమేరకు గూని వచ్చి అక్కడితో ఆగిపోతూ ఉంటుంది. ఈ రకమైన గూనిని పార్శ్వగూనిగా పిలుస్తారు. శరీరానికి ఆసరాగా నిలవాల్సిన వెన్నెముకలో తలెత్తే ఈ రకమైన గూని ఆకృతిని దెబ్బతీయడంతో పాటు అనేక అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుందని చెబుతారు డాక్టర్లు. పార్శ్వగూని గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పార్శ్వగూని అంటే ఏంటి? సాధారణంగా ఎలా ఉంటుందంటే మనకి వెన్నుపూస ముందు నుంచి చూసినప్పుడు స్ట్రైట్గా ఉంటుందండి. పక్క నుంచి చూసినప్పుడు ఇట్లా న్యాచురల్ కర్వేచర్స్ ఉంటాయి. దీన్ని థొరాసిక్ కైఫోసిస్ అని లంబార్ లార్డోసిస్ అని అంటారు. ఇది న్యాచురల్గా మనందరికీ ఉండే పరిస్థితి. గూనిలో ఏమవుతుందంటే వెన్నుపూస ఇలా సైడ్కి ఇలా గూని ఇలా వంగిపోతుంది అనమాట. దాన్ని గూని అంటారు. దాన్ని అదే ఇంగ్లీష్లో హంచ్ బ్యాక్ అని కూడా మాట్లాడతారు. దీన్ని ఇలా ముందుకు వంగిపోవడం కాకుండా వెన్నెముక ఇట్లా సైడ్కి ఎప్పుడైతే ఇట్లా బెండ్ అవుతుందో దాన్ని స్కోలియోసిస్ అంటారు. దీన్ని పార్శ్వగూని అంటారు. పార్శ్వగూని ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? మనకి కొంతమందికి పుట్టుకతోనే ఎముక విభాజనలో కానీ ఎముక యొక్క ఫార్మేషన్లో కానీ లోపాలు జరిగి ఇలా వంకరగా రావచ్చు. కొంతమందిలో ఏమవుతుందంటే పుట్టినప్పుడు కరెక్ట్గా ఉన్నా కూడా 3, 4, 5 ఏళ్ల బట్టి 5 ఏళ్లలో ఇట్లాంటి డిస్క్ యొక్క ఎండ్ ప్లేట్లు కొన్ని రూపాంతరాలు చెందడం వల్ల అట్లా వంగడం రావచ్చు. కొంతమందికి ఇది అడాలసెంట్స్ అంటే 10-11 ఏళ్లకి స్టార్ట్ అయ్యి రావచ్చు. కొంతమందికి అడల్ట్స్లో కూడా రావచ్చు. కొన్నిసార్లు బాగా ఏజ్డ్ పీపుల్ కంటే 75, 65, 75 మధ్యలో వెన్నుపూస అరుగుదల వల్ల బెండ్ రావడం, ఇటువంటి రకరకాల కారణాల వల్ల స్కోలియోసిస్ వస్తుంది. ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి ఏదైనా ఒక పారాలసిస్ లాంటిది జరిగి అంటే పోలియోమైలిటిస్ కానీ సెరెబ్రల్ పాల్సీ లాంటి న్యూరో సంబంధించిన వ్యాధుల వల్ల ఆ వెన్నుపూసలో బ్యాలెన్స్ అన్నది మనకి ఎఫెక్ట్ అయ్యి ఇలా బెండింగ్ రావచ్చు. దీనివల్ల ఎవరికైతే ఆ గూని కానీ పార్శ్వగూని ఉందో వారికి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళ యొక్క వెన్నెముక స్ట్రైట్గా నిటారుగా లేక బెండ్ అవడం వల్ల లోపల అవయవాలన్నిటికీ క్రామ్ అయిపోయి స్పేస్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడైతే అట్లా కార్బ్స్ యాంగిల్ మనకి 70-80 దాటుతుందో అప్పటి నుంచి మనకు ఒక 20-30% లంగ్ ఫంక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ స్కోలియోసిస్ వల్ల హార్ట్కి లంగ్కి డెఫినెట్గా ఇబ్బంది ఉంటుంది. కొన్నిసార్లు ఈ ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే వాటికి ఒక కండిషన్ వస్తుంది కార్పల్మనల్ అని. అది లంగ్ హార్ట్ ఫెయిల్ అయ్యి వాళ్ళ యొక్క ఆయుష్దాయం కూడా తగ్గిపోవడానికి చాలా రిస్క్ ఉంటుంది దీనివల్ల. పార్శ్వగూని ఉన్నట్లు ఎలా అనుమానించాలి? మనకి 8-9 ఇయర్స్ ఏజ్లో ఎప్పుడైతే ఇవి స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడన్నా కూడా ఆ చిన్నగా మొదలవుతాయి. ఇవి మొదలైనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చిన్నగానే ఉంది, ఏదో పిల్లవాడు ఏదో వంకరగా నడుస్తున్నాడు, సరిగ్గా నడువు, సరిగ్గా కూర్చో అట్లా పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఏమవుతుందంటే పిల్లవాళ్ళని నిశ్చితంగా అబ్జర్వ్ చేయరు. సో యూజువల్గా మనం చూడాల్సింది ఏంటంటే ఒక షోల్డరు 2 షోల్డర్లు సమంగా ఉన్నాయా లేదా, పిల్లవాడు వంగినప్పుడు ఎటుపక్కన లేస్తుందా, ఎత్తుగా ఉందా, లేదా ఒక్కొక్కసారి మనకి నడుము ఏమైతే ఉంటుందంటే స్ట్రైట్గా ఉండాలి, ఒక పక్కకి ఇట్లా వంగిపోయి ఉందా నడుము. సో ఇటువంటి లక్షణాలు ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకొచ్చి ఎగ్జామినేషన్ చేయించడంలో చాలా మనం ఈ తొందరగా ఇది డయాగ్నోస్ చేయగలుగుతాం. పార్శ్వగూనితో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? వెన్నుపూస వంకర అన్నదే మనకి వేస్ట్ సిమెట్రీ లేకపోవడము, షోల్డర్స్ ఎత్తుగా ఉండడం, ఒకటి తక్కువ ఉండడం, ఇవి సాధారణంగా కనిపించే లక్షణాలు. వేరేదైనా సీరియస్ ఇంటర్నల్ ప్రాబ్లం ఉంటే తప్ప యూజువల్గా వీళ్ళు నొప్పి అనేది కొంచెం తక్కువనే చెప్తారు. యూజువల్గా ఇది ఏమంటారంటే పెయిన్లెస్ డిఫార్మిటీ కిందనే మనం పరిగణిస్తాం. ఎస్పెషల్లీ అడాలసెంట్ ఇడియోపతిక్ స్కోలియోసిస్ ఏదైతే మనం ఫ్రీక్వెంట్గా చూస్తామో. ఈ కంజెంటల్ స్కోలియోసిస్ అన్నప్పుడు కంజెంటల్ స్కోలియోసిస్ అది వేరే రకంగా వస్తుంది. అదేంటంటే పుట్టుక నుంచే అంటే బాబు పాప పుట్టగానే
ఆ యొక్క బాడీ స్ట్రక్చర్లో చేంజ్ గమనించవచ్చు. చిన్నప్పుడు మరీ చిన్నగా ఉన్నారు కాబట్టి జనాలు ఎప్రిషియేట్ చేయలేకపోయినా పెద్దగా అవుతున్నప్పుడు అది ఇంకా పెద్దగా అయ్యి ఎక్కువ డిఫార్మిటీ వస్తుంది. పార్శ్వగూని విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? మెయిన్ పరీక్షలు ఏమిటంటే దీనికి మనం ఎక్స్రేస్ తీయాలండి. బాబుకి ఫస్ట్ నిల్చోబెట్టి ఎక్స్రే తీస్తాము, తర్వాత సైడ్ నుంచి ఎక్స్రే తీస్తాము, కొంచెం పడుకోబెట్టి ఒక సైడ్ బెండ్ చేసి ఒక ఎక్స్రే, ఇంకొక సైడ్కి బెండ్ చేసి ఒక ఎక్స్రే, వీటిని బెండింగ్ ఫిల్మ్స్ అంటారు. చాలాసార్లు ఒక ట్రాక్షన్ ఎక్స్రే అంటాము. పడుకోబెట్టి కొంచెం కాళ్ళు పట్టుకుని చిన్ పట్టుకుని గుంజి వెన్నుపూస వంకర ఎంత స్ట్రైట్ అవుతున్నది అంటే దీని యొక్క ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంది అన్నది డిసైడ్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే ఏది స్ట్రక్చరల్ కర్వ్, ఏది నాన్ స్ట్రక్చరల్ కర్వ్, ఏ కర్వ్కి మనము దాని ఫ్లెక్సిబిలిటీ ఉంది, ఒకవేళ దీనికి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే దేని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇటువంటి నిర్ణయాలన్నీ ఎక్స్రేల మీద జరుగుతాయి. ఒకసారి ఎక్స్రేలతోటి కాబ్ యాంగిల్ అంటే ఎంత వంగింది వెన్నుపూస అన్నది నిర్ధారణ అయ్యాక దాంతో తర్వాత మనము ఎంఆర్ఐ స్కాన్ అనేది ఒకటి కంపల్సరీ చేయాల్సి వస్తుంది. అవసరమైతే దానికి జోడీగా ఒక సిటీ స్కాన్ కూడా చేసి మనం వెన్నుపూస యొక్క వంకర దాని యొక్క ఇష్యూస్ అన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు దాని యొక్క ఫర్దర్గా ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి అన్న దాన్ని నిర్ణయం జరుగుతుందండి. పార్శ్వగూనిని ఎలా సరిచేస్తారు? సర్జరీ తప్పనిసరియా? ప్రతి పేషెంట్ స్కోలియోసిస్ డయాగ్నోజ్ అయిన పేషెంట్కి ఆపరేషన్ అవసరం పడుతుందని అయితే లేదండి. యూజువల్గా బాగా తక్కువగా ఉన్న గూనెలు, బాగా లేతగా ఉన్న గూనెలు అంటే దాదాపు 20 డిగ్రీలు 30 డిగ్రీలు 35 డిగ్రీలు ఉన్న వాటికి బెల్ట్స్ తోటి అంటే బ్రేసెస్ అంటాం. బ్రేసెస్ అంటే ఏంటంటే మనం బయట నుంచి ఒక రకమైన బెల్ట్ తయారు చేసి వేసి దాని ద్వారా వంకరను కంట్రోల్ చేయడం ద్వారా దీన్ని చికిత్స చేయడం జరుగుతుంది. ఒక్కసారి 45-50 డిగ్రీలు దాటిన వంకర ఉంటే అది దానింతటదే సంవత్సరానికి 1-2 డిగ్రీలు చొప్పున 18 ఏళ్ళ తర్వాత కూడా అది పెరుగుతూనే ఉంటుంది. సో దీంతో ఇబ్బంది ఏమవుతుందంటే వంకర పెరుగుతున్నప్పుడు వంకర పెరగడమే కాకుండా దాని యొక్క ఫ్లెక్సిబిలిటీ అండ్ కరెక్టబిలిటీ అనేది తగ్గుతుంది. సో సాధారణంగా వంకరలు ఏవైతే 45-50 డిగ్రీలు దాటిన వంకరలు అడాలసెంట్లో 14-10 ఏళ్ల తర్వాత వచ్చిన వాళ్ళకి సర్జికల్గా మనం చేయడం వల్లనే వాళ్ళకి లాంగ్ టర్మ్లో హైటు బాగా ఉంటుంది, వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, వాళ్ళ యాక్టివిటీస్ అన్ని బాగా చేయగలుగుతారు. ఈ ఆపరేషన్ అన్నవి రకరకాల టెక్నిక్స్ తోటి చేస్తాము. యూజువల్గా మేము చేసేది ఏంటంటే పోస్టీరియర్ స్పైనల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఫ్యూజన్ అనే ఒక ప్రక్రియ ఉంటుంది. అది బేసికల్గా వెన్నుపూసని లోకి రాడ్స్ స్క్రూస్ వేసి వెన్నుపూసని మ్యానిపులేట్ చేసి కరెక్ట్ పొజిషన్లో తీసుకొచ్చి దానికి రాడ్స్ తోటి ఫిక్స్ చేస్తాము. ఈ ప్రక్రియలో ఒక్కొక్కసారి స్పైనల్ కార్డ్ ఏమన్నా అవుతుందని ఒక భయం అందరికీ ఉంటుంది. దీన్ని మనం తగ్గించడానికి న్యూరో మానిటరింగ్ అంటే మనం ఆపరేషన్ చేస్తున్నంత సేపు నరాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ చెక్ చేసుకుంటూ చేస్తామన్నమాట. దీనివల్ల ఏంటంటే ఆపరేషన్ యొక్క సేఫ్టీ చాలా పెరుగుతుంది. వెన్నులో తలెత్తిన గూనీ సమస్యను సరిచేసేందుకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే వెన్నెముకలో లోపాల్ని సాధ్యమైనంత త్వరగా గుర్తించాలి. వీలైతే పట్టీలు లేదా సర్జరీ చేయడం ద్వారా పార్శ్వగూనీ సమస్యను పూర్తిగా నయం చేయొచ్చు.